హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా, చిక్కుడుకాయ కర్రీతో అయితే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ. వావ్, సూపర్ వచ్చింది. గ్రీన్ చిల్లీతో చేశాను చిక్కుడుకాయ కర్రీ, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయ, టమాటా. చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పచ్చిమిరపకాయ, చిక్కుడుకాయ, టమాటా చేశాను. సరే చూడండి ఫ్రెండ్స్, 3 times అయితే హైప్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో చూసి కామెంట్ పెట్టి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మనం చిక్కుడుకాయ కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. మనం చిక్కుడుకాయ కర్రీ ప్రాసెస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నాను. చిక్కుడుకాయ అయితే మంచిగా చించి పెట్టుకున్నాను, కట్ చేసి మంచిగా. ఈరోజు అయితే గ్రీన్ చిల్లీ, ఎల్లిపాయలు, కొత్తిమీర, మెంతాకు, జీలకర్ర వేసి అయితే నేను మిక్సీ పట్టుకొని అయితే ఈ గ్రీన్ చిల్లీతోనైతే కర్రీ చేయబోతున్నాను. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇంకా మనం చూద్దాం. ఈ గ్రీన్ చిల్లీ అయితే మనం ముక్కలు అయితే ఇలా పట్టుకున్నాము. కచ్చపచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం వండడం అయితే ప్రాసెస్ చూద్దాం. మనం బౌల్ అయితే పెట్టుకున్నాం. బౌల్ అయితే వేడి అవుతుంది. ఆయిల్ అయితే వేసుకుందాం తగినంత. ఒక 3 teaspoons ఆయిల్ అయితే వేసుకున్నాం. మనమైతే ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం. ఇంకా ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీలో వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా మనకు జీలకర్ర అయితే అవసరం లేదు. ఇవైతే మంచిగా వేపుకుందాం. ఇంకా కొంచెం ఎల్లిపాయలు, ఇవి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా, మనం ఉల్లిగడ్డని అయితే వేసేసుకుందాం. ఇంకా ఈ ఉల్లిగడ్డ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలాగే మనకైతే ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేదాకా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం గ్రీన్ చిల్లీ ఉంది కదా, పచ్చగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్లోనైతే వేసుకోవాలి. కొంచెం ఘాటు అనేది ఎక్కువ ఉండకుండా ఉంటుంది. మంచి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఇలాగే ఇప్పుడైతే మనం మిర్చి మంచిగా వేగిపోయింది కదా, 1 teaspoon పసుపు అయితే వేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి దీన్ని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలి. అప్పుడే మనకు మంచిగా వేగిపోతుంది, లేకుంటే అల్లం వెల్లుల్లి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది కదా, చిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాం. ఇంకా గ్రీన్ చిల్లీతో చేసిన చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసుకోండి.
మంచిగా కలుపుకోవాలి. కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చిల్లీతో చేయడం వల్ల. ఇలా ఒకసారి అయితే ప్రాసెస్ చూడండి, మీకే అర్థమవుద్ది. సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, కచ్చపచ్చగా, అంతే. టేస్ట్ బాగుంటుంది. కలుపుకున్నాం కదా మంచిగా. ఇంకా మనం ఒక 1 మినిట్ అయితే మూత పెట్టి వదిలేద్దాం. ఇంకా మూత అయితే తీసి చూసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, లేకుంటే అంటుకుంటుంది అన్నమాట. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలతో చేసిన కర్రీ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 1/2 మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. ఇంకా మంచిగా కలుపుకోవాలి. మనకైతే ఇలా అంటుకున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడే మనం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. సరిపోయేంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేద్దాం. ఫ్రెండ్స్, మనం మూత అయితే తీసి చూసుకుందాం. మనకు చిక్కుడుకాయ కర్రీ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసుకుందాం. ఇంకా ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది మనం కారంలో ఉప్పు లేదు కదా, గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఉప్పు అనేది అయితే కొంచెం ఎక్కువ పట్టుద్ది అన్నమాట. ఈ విధంగానైతే ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసి చూసుకుందాం. ఇంకా ఇప్పుడైతే మనమైతే ఒక టమాటా అయితే వేసుకుందాము. మనకు ఆల్మోస్ట్ చిక్కుడుకాయ కర్రీ అయితే ఇంకా ఉడికిపోయినట్టే 90%. ఒక 2 మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను నేను. దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, ఒక 1 మినిట్ అయితే మూత పెట్టుకుందాం మనం. ఇంకా ఫ్రెండ్స్, మనమైతే మూత తీసి చూసుకున్నాం. 1 మినిట్ అయితే అయిపోయింది కదా. మనకైతే చిక్కుడుకాయ కర్రీ ఈ ప్రాసెస్లోనైతే వస్తుంది. సరే కలుపుకుందాం ఇంకా మంచిగా. మనకైతే చిక్కుడుకాయ ఉడికినట్టే, టమాటా కూడా ఒక 50% అయితే ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా అయితే కొత్తిమీర వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకుందాం ఒకసారి. మనం కొత్తిమీర వేసి కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకు చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా ఒక 1 మినిట్ అయితే ఉంచుకుందాము. కొంచెం గ్రేవీ ఉంది కదా, అదైతే ఇంకా ఇంకిపోద్ది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే చిక్కుడుకాయ కర్రీ మూత తీసి అయితే చూసుకుందాము. మనకు చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్రాసెస్లో చాలా బాగా ఉడికిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఒకసారి. పచ్చిమిర్చి చిక్కుడుకాయ కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా బాగా ఉడికిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలతో చేసిన కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక లైక్ ఇచ్చి 3 టైమ్స్ అయితే హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మరి.